ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 70% సీట్లు, మహిళలకు 30 సీట్లు కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. రాష్ట్ర సంక్షేమ పథకాల అమలు, ఫ్రీ బస్సు, ఇంటి రేషన్, విద్యుత్ వసతుల ద్వారా ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విమర్శలు వ్యక్తం చేసి ఆదిలాబాద్ అభివృద్ధికి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూస్తున్నారని ఈ సంకేతాలు వాట్సాప్ పత్రికా మిత్రులు కూడా తెలుసుకుంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు నిలబెట్టుకునేటువంటి పార్టీ దేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అంశం కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం ప్రజా సంక్షేమమే, ప్రజల అభివృద్ధి, ప్రాంతం అభివృద్ధి అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా మహాత్మా గాంధీ